కొన్ని నెలలుగా ఈ ప్రవర్తన అలా ఒక రకంగా ఉండేది. కుటుంబంలో కొన్ని విషయాలు ఒక భర్తగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఒక ఎమ్మెల్యే అధికారి, ఒక సత్యవేడు నియోజకవర్గాన్ని ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉంటారు. ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రజల కోసం ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం. అంతేగాని ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్ళపైన అత్యాచారం చేయటం ఇది మహానేరం. టీవీ సోదరులకి, మిత్రులకి గారు నేను చెప్పేది ఒకటి సమస్య గట్టి ఆడజాతికి అంతం ఎప్పుడో జరిగింది, పట్టిందని మనం అనుకుంటాం, చదువుకుంటూ ఉంటాం. ఒక ఎమ్మెల్యేనే ఇది మరుగుంటి సాధారణ మనుషులు ఇంకెట్లా ఉండాలో అని మీరు ఆలోచన చేయండి. మన చిన్నప్పుడు చదువుకున్న చదువులు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం ఎదుకోబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకోలుగా పాల్పడే ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని కానీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే లాస్ట్ విన్నపం. అయ్యా, మా సత్యవేడు నియోజక ప్రజలకు నేను చెప్పేది ఒకటి. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది, మా అక్క శుభకార్యం ఉంది, నాకు కొడుకు పుట్టాడు, ఎమ్మెల్యే గారు మీరు రండి విందు చేయండి అని ఆనందపడిపోవాకండి. కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి కామాంధుడు మీ ఇంట్లో విందు చేసి నీ భార్య మీద చెయ్యేస్తాడో, నీ పిల్లం మీద, నీ అమ్మ మీద కన్నేస్తాడో, నీ కూతురు మీద చెయ్యేస్తాడు. ఇటువంటి కామాంధుని అరికట్టాలని బాబుగారిని విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా కోనేటి ఆదిమూలత మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఈ ప్రాణహాని నన్ను రక్షించాలని బాబుగారు కోరుకుంటూ సెలవు. నా పేరు బాబు, లక్ష్మి నా భార్య. గత 2 నెలలుగా ఈ ప్రవర్తన అలా ఒక రకంగా ఉండేది. కుటుంబంలో కొన్ని విషయాలు ఒక భర్తగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఒక ఎమ్మెల్యే అధికారి, ఒక సత్యవేడు నియోజకవర్గాన్ని ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉంటారు. ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రజల కోసం ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం. అంతేగాని ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్ళపైన అత్యాచారం చేయటం ఇది మహానేరం. టీవీ సోదరులకి, మిత్రులకి గారు నేను చెప్పేది ఒకటి సమస్య గట్టి ఆడజాతికి అంతం ఎప్పుడో జరిగింది, పట్టిందని మనం అనుకుంటాం, చదువుకుంటూ ఉంటాం. ఒక ఎమ్మెల్యేనే ఇది మరుగుంటి సాధారణ మనుషులు ఇంకెట్లా ఉండాలో అని మీరు ఆలోచన చేయండి. మన చిన్నప్పుడు చదువుకున్న చదువులు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం ఎదుకోబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకోలుగా పాల్పడే ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని కానీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే లాస్ట్ విన్నపం. అయ్యా, మా సత్యవేడు నియోజక ప్రజలకు నేను చెప్పేది ఒకటే. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది, మా అక్క శుభకార్యం ఉంది, నాకు కొడుకు పుట్టాడు, ఎమ్మెల్యే గారు మీరు రండి విందు చేయండి అని ఆనందపడిపోవాకండి. కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి కామాంధుడు మీ ఇంట్లో విందు చేసి నీ భార్య మీద చెయ్యేస్తాడో, నీ పిల్లం మీద, నీ అమ్మ మీద కన్నేస్తాడో, నీ కూతురు మీద చెయ్యి